బ్యాక్ టు మై ఛానల్. సో మొత్తానికి అయితే మనం చాలా రోజుల తర్వాత అయితే వీడియో చేయలేకపోవడానికి కారణం అయితే మెయిన్ ఏంటంటే కెమెరా లేకపోవడం. ఇప్పుడు వచ్చిన వాళ్ళు అయితే మరికొన్ని విగ్రహాలు అయితే దిగినాయి, ఒకసారి చూపిస్తారు. ఈ విగ్రహం వచ్చేసి 12 ఫీట్ల వరకు ఉంటుంది ఖచ్చితంగా. ఇక ఒక వేరే అంటే కొంచెం మంచిగా ఉన్నాడు, మరింత కాకుండా అని సింపుల్గా ఉన్నాడు. దాని పక్కన విగ్రహం కూడా చంద్రుని ఆర్చ్ వచ్చి మీద శివుడు వచ్చిండు. పంచ ఇట్లా ముంబై మోడల్ స్టైల్ కూడా బాగానే ఉన్నాడు. ఈ పక్కన మంచిగా ఉంది బ్యాక్గ్రౌండ్ ఆర్చ్లో అంశ ఇచ్చిండు, మంచిగానే ఉన్నది. పక్కన ఈ లడ్డు చేతి పక్కన నెమ్మలు కూడా ఇవ్వడం జరిగింది. ఇది కొంచెం సింపుల్ ఉన్నది, చూడండి మంచిగా ఉన్నది. అయితే మొత్తం చూడాలతో వచ్చి మంచిగా ఫినిషింగ్ అయితే మంచిగా మస్తు వచ్చింది. కలరింగ్ కూడా బాగున్నది. మీకు కావాలనుకున్న వాళ్ళైతే పక్కా మీరు అయితే ఇక్కడ విజిట్ కానీ మీకు ఇంకో ఇట్లా అవి విగ్రహం చూసుకున్నట్టయితే మంచిగా షైనింగ్ కలర్లో ఉండి కూడా బాగానే చూపిస్తలు. ఈ కవర్లు వేయడం వలన మనకు కూడా కరెక్ట్గా అనిపిస్తలేదు. ఈ లోపల ఇంకో విగ్రహం ఉంది చూడుర్రి. ఈ విగ్రహం మీకు నచ్చాలంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇక్కడైతే పెద్ద సైజులో కావాలంటే కూడా ఇక్కడైతే మనకైతే ఒక 40 పీసులు అయితే అవైలబుల్ ఉన్నాయి. మంచి డిఫరెంట్ మోడల్లో ఉన్నాయి. ఎగ్జాక్ట్గా 12 ఫీట్లు ఉంటుంది. ముంబైది మహారాష్ట్ర స్టైల్లో కూర్చొని ఉన్నట్టు ఉంటుంది. ఫినిషింగ్ అయితే మస్తు అంటే మస్తు ఉంది. మీరైతే పట్టుకున్నారు. ఈ విగ్రహం వచ్చేసి లాల్ బహదూర్ షా మోడల్లో మంచిగా కనిపిస్తుంది. ఇక్కడ మన మండపంలో పెట్టంగానే వినాయకుడు చూడంగానే గజ్జుమంటారు డైరెక్ట్. ఇక్కడ ఒక దాదాపు 8 ఫీట్లు ఉంటుంది ఇక్కడ విగ్రహం. దీని అవతల పక్క కూడా షెడ్ ఉన్నది, వాళ్ళ కూడా విగ్రహాలు ఉన్నాయి. రండి. అయ్యో ఈ వినాయకుడు చూడండి, ఫస్ట్ ఉన్న మోడల్ లెక్కనే ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ వేరే విగ్రహాలు అడిగిపోతాను చూడరు. ఇవో మన శివశక్తి కళాశాల అయితే ఉన్నాం. ఇప్పుడు అన్న చూడు మొత్తం కలర్ ఏమేమి చేయాలో అన్నీ చూపిస్తుండు. ఇవో మన కలర్ పెయింటర్ అయ్యప్పన. డిఫరెంట్ మోడల్ అయితే మనకైతే వినాయకులు అయితే రెడీ అయినాయి. చిన్న సైజులు కావాలనుకుంటే ఈ బడా గణేష్లే బాగున్నాయిరా. చూడు లంబోదరుడు మంచిగా ఉన్నాడు కదా. అయితే బాగా అయితే ఈ 25లో అయితే బాగా అయితే మంచిగా రెడీ చేయడం జరిగింది. ఒకసారి వీడియో చేసి లోపల పోయి చూద్దాం కదండి. ఇక్కడ చూసితే ఒక 5 ఫీట్ల నుంచి 15 ఫీట్ల వరకు అయితే అవైలబుల్ ఉన్నాయి. ఈ విగ్రహాలన్నీ తిరుపతి మోడల్లో కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం చూసుకున్నట్టు మొత్తం కంప్లీట్ అయిపోయింది. తక్కువ ప్రైస్ ఉన్నాయి. ఇక్కడ అయితే శివశక్తి కలర్స్ అయితే ఉంటాయి అన్నట్టు. ఇది చూడండి, గణేశుడు చూడండి, నందీశ్వరుడు కోపం కొద్ది ఉన్నట్టు కనిపిస్తుంది. అక్కడ పైన శివుని కొప్పడం వినాయకునికి యాడ్ చేయడం జరిగింది. ఈ తమ్ముళ్ళు చూడడానికి వచ్చింది. తమ్ముళ్ళ వినాయకులు ఇక్కడ చూడండి. బాలగణేశుడు చూడండి. మన వేణు చెవులకాడికి వస్తాడు బాలగణేశునికి. 9 ఫీట్సా? మొత్తం లంబోదరుడు పేట గాడి మే బేటా. బాలగణేశుడు అయితే అన్నీ అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ శివశక్తి కలర్స్లో. మీరు వచ్చి ఒకసారి విజిట్ ఇవ్వడం చేయండి. అన్ని రీజనబుల్ ప్రైస్లో దొరుకుతున్నాయి. ఫినిషింగ్ కూడా బాగానే కంప్లీట్ అయిపోయింది. సో మీరు వచ్చేసి అయితే బుకింగ్ చేసుకోండి. ఇంకా చిన్న విగ్రహాలు అయితే కొంచెం పెండింగ్లు ఉన్నాయి. అన్నవాళ్ళు వినాయకులను చూడడానికి వచ్చారు. ఒక లైట్ బ్రో, ఈ లైటింగ్లో అనిపిస్తుంది బాగా. కలర్తో పట్టు ఫస్ట్ బొమ్మ కూడా లైటింగ్లో అనిపిస్తుంది బాగా. ఎవరన్నా మన ఒక 14-12 ఫీట్ల వరకు ఉంటుంది గణేశుడు. చూడండి పెద్దగా. చిన్న ఓనర్ వచ్చిండి. ఈ చిన్న చిన్న విగ్రహాలు అయితే
బాగానే ఉన్నాయి. ఈ వినాయకుని లడ్డుల అషాడు కూర్చుంటాడు డైరెక్ట్, అట్లా ఉంటుంది. అంత పెద్ద ఉన్నది వినాయకుడు, అంత అంటే అంత పెద్ద ఉన్నది. అసలు మీరు చూస్తే డైరెక్ట్ కళ్ళ రిండా ఘోరంగా అనిపిస్తుంది. మన అన్న ఒకసారి అడుగుదాం, అన్న రేట్లు ఎట్లా చెప్తాడు, ఏంది ఏం కదా. ఇంకా మీకు వీళ్ళు ఒకటి ఆఫర్ ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ ఉన్న వాళ్ళకైతే ఇక్కడైతే డిస్కౌంట్ అయితే ఇవ్వబడును. తక్కువ రేట్లనే మనకైతే వినాయకులు అయితే లైక్ ఈ శివశక్తి కలర్స్లో అయితే మొత్తం తక్కువ రేట్లు అంటే తక్కువ రేట్లనే దొరుకుతాయి. మొత్తానికైతే మనం శివశక్తి కలర్స్లో ఉన్నాము. ఇక్కడ విగ్రహాలు వచ్చేసి ఒక బాగానే అంటే డిఫరెంట్ మోడల్ కాకుండా డిఫరెంట్ కలర్స్, ఇట్లా మంచి లుకింగ్తో ఉన్న కలరింగ్ కూడా అన్నీ బాగానే ఉన్నాయి. మొత్తానికి విగ్రహాలు అయితే ఈ 25లో అయితే మంచి అంటే ఒక వేరే లెవెల్లో మీరు మండపంలో కూర్చోబెట్టారు అనుకో, ఆ విగ్రహానికి వేరే ఉంటుంది. ఒకసారి చూడండి, ఈ ఎన్ని ఫీట్లు ఉంటుంది అన్న, ఇది 10 ఫీట్లు ఉంటుంది. ఇక్కడ విగ్రహం కూడా బాగా అంటే హెవీ లంబోదరుడు మంచి ఒక లెవెల్ అనిపిస్తుండు. మన మండపంలో పెట్టినాం అనుకో వేరే ఉంటుంది. ఒకసారి చూడండి, ఒక ఇలా చాలా అంటే పీసులు కూడా చాలా తక్కువ తయారు చేసారు. ఒక టెంట్ మీరు తొందర వచ్చి బుకింగ్ కూడా చేసుకోండి. లేట్ అయ్యేకంటే ఇప్పటికీ ఆల్మోస్ట్ ఒక 70-50% వరకు బుకింగ్ కూడా అయిపోయినాయి. ఈ వినాయకులు మీరు లంబాడీ ఒక 10 మొత్తం ఈ 10 అయితే 10లలో కూడా ఒక 5-6 బుకింగ్ కూడా అయిపోయినాయి. మీరు తొందరగా వచ్చి విజిట్ చేసుకోండి. ఇది హుస్నాబాద్, సిద్దిపేట, ఈ మన నాగలమ్మ రూట్ పోయే స్టేజ్లు ఉంటుంది శివశక్తి కలర్స్. మీరు కంపల్సరీగా వచ్చి చూసి వినాయకులను బుక్ చేసుకోండి. తప్పకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు మరిన్ని అప్డేట్ కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి. చలో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. ఇంకొక కాడ చూపిస్తా వినాయకులు, అది హుస్నాబాద్లో ఉన్నాయి, అక్కడికి వెళ్దాం పదండి. వాళ్ళకైతే సబ్స్క్రైబ్ ఉన్న వాళ్ళకైతే డిస్కౌంట్ అయితే ఉంటుంది. తప్పకుండా మన పేజీని అయితే డెఫినెట్గా ఫాలో అవ్వండి.